హాయ్ అండి, వెల్కమ్ టు టూడూస్ కిచెన్ అండ్ బ్లాగ్. ఈరోజు క్వార్టర్స్ మొత్తం చూపిస్తాము, మేము ఎక్కడ ఉంటున్నాము అండ్ ఎందుకు హైదరాబాద్ నుంచి లక్నోకి వచ్చాము. ఈ వీడియోలో ఫుల్గా చూడండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మేము ఇక్కడ బాల్కనీలో కూర్చొని వీడియో తీస్తున్నాం అనమాట. బయట క్వార్టర్స్ వాళ్ళు అందరూ మమ్మల్ని చూస్తున్నారు. చిన్నోడు ఇప్పుడే పడుకొని లేచిండు. ఒక లైక్ ఇవ్వండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అసలు ఏం తింటుంది అంటే నూళ్ళ లడ్డు తింటుంది. ఏం లడ్డత? మూడు సార్లు పిండి అంటాం మేము. ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చినాం బెల్లం వేసి. ఎప్పుడైనా మళ్ళీ చేస్తే ఆ వీడియో షేర్ చేస్తాం మీతోని. వచ్చేటప్పుడు తొందరగా మీకు వీడియో పెట్టలేకపోయినాం. ఈసారి ఎప్పుడైనా చేసి తప్పకుండా పెడతాం. మూడు సార్లు పిండి చేసుకోవాలి. మాకు వెళ్ళి ఆంధ్రాలో బాగా చేస్తాం. మా అత్తయ్య తిన్నా బాగా చేస్తాం. పక్క క్వార్టర్స్ వాళ్ళు మా స్ట్రైట్ ఉన్నారనమాట. వాళ్ళు మమ్మల్ని చూస్తుండ్రు, కానీ వాళ్ళని ఎంత తిట్టుకున్నా కూడా వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్ళకి రాదు. సో ఈ వీడియో మొత్తం చూసేయండి. వాడు తింటుండే పెడుతుండే. ఇప్పుడు నా మనవాడు ఏం పెట్టినా తినేచ్చు. పుట్టకాయ ఈయన చూడు, నేను ఏమంటున్నా వాళ్ళ నాని నా ముఖం చూస్తున్నాడు అనమాట. నేనేమంటలే, తిను నువ్వు చూపించున్నాను. వీళ్ళ నాన్న ఏదైతే తినొద్దు అంటారో అలా నాన్న అయ్యే పెడతాడు, వీడు అయ్యే తింటాడు. వీడిని కూడా అదే ఇష్టం అనమాట. నేను వాడిని చెప్తా, వాళ్ళ ఎవరు నేను అప్పుడు తిని చూసుకున్నాను వెళ్ళకుండా వాళ్ళు వచ్చినప్పుడు. అంతే కదా నాన్న, అన్ని తినాలా? సరేనా? అబ్బా అది పెద్ద వర్షం పడుతుందో. మన సైడ్ ఎట్లున్నాయో వచ్చారు కామెంట్ చేయండి. నేను చెట్లు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. 7 months అయినా కానీ చెట్లు అంటే చాలా ఇష్టం ఈయనకి. ఎందుకంటే ప్రేమించాలా, అప్పుడే మనం బాగుంటాం. చెట్లని ప్రేమించాలి, చాలా ఇష్టం నాకు చెట్లు అంటే. హాయ్ ప్రేమించాను, హాయ్ అను అన్నాను. ఇప్పుడే నిద్ర వెళ్ళేసింది కదా, గమ్మున అనుకోకండి అర్జుడు. మరి గమ్మున ఏమన్నా ఏడబడతాడు, ఇచ్చడము, కొరకడము, మమ్మల్ని అందరినీ బాగా గుంపెడతాడు. ఇంకా పిల్లలు ఉంటేనే అంత హుషారుగా అట్లా ఉండాలి. బాగా మమ్మల్ని అందరినీ బాగా ఆకరిస్తాడు. వర్షం పడుతుంది. ఇంటికాడైతే టీవీ ఉండేది, అది ఇది చూసుకుంటుండేటోళ్ళం. ఇప్పుడు దీంతోనే మాకు మొత్తం టైం పాస్ అవుతుంది. నువ్వు వీడియోలో తినుకుంటూనే ఉంటావా? మా క్వార్టర్స్ చూపించినప్పుడు మా క్వార్టర్స్ ఎట్లుందా, ఈరోజు మా చిన్నోడు పోయింది కదా, ఏం చిన్నోడు పోయినా తింటా ఉన్నా అనుకుంటుందా. బాగా లేస్తుంది వాడు పోయినంత అనుకో, తిని కాదు తెచ్చుతా. కాదులే, మేము ఫ్రీ పార్టీ అలా అట్లున్నాయి కాబట్టి తింటుంది. అదే క్వార్టర్స్ ఎలా ఉందో చూసేద్దాం. మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. కింద వీళ్ళిద్దరు నిల్చొని ఉన్నారు. రూమ్స్ అది కంఫర్టబుల్ ఓకే, బాగానే ఉన్నాయి, ఉండొచ్చు. మరీ అంత పాష్ గా కాకపోయినా ఓకే. సో ఈ ఎంట్రన్స్ పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. ఇదొకటి వాష్రూమ్ అనమాట. చిన్నోడు ఎదురుగా ఇంకొక క్వార్టర్స్ ఉంది. ఇట్లా ఒక కబోర్డ్ లాగా ఒక పెద్దది బీరువా టైప్ సరుకులు అవి పెట్టుకున్నాం అనమాట. సామాన్లు అవి పెట్టుకున్నాం మేము. ఎదురుగా కూడా క్వార్టర్స్ ఉన్నాయి. వాష్రూమ్ ఆపోజిట్ లోనే ఒక రూమ్, ఒక చిన్న హాల్ టైప్. వాళ్ళే ఈ టేబుల్ ఇచ్చిండ్రు, మన డైనింగ్ టేబుల్ లాగా టేబుల్ ఇచ్చిండ్రు. ఆయన మేము వచ్చే వారికి హాట్ ప్లేస్ ఒకటి, కొన్ని ఆ మిక్సీ ఒకటి ఇవి కొన్నాడు. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అవుతుంది కాబట్టి ఇంకా మేము రైస్ పెట్టుకున్నాం. తొందరగా మూత ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆ వాసన అంతా పక్కకు పోకుండా పప్పుకే పట్టాలా, అందుకు తొందరగా మూత పెట్టుకోవాలి. ఎక్కువ పప్పు చేయడం నాకు అలవాటు, అందుకే ఎక్కువ చేసేసి. ఈ వీడియో అంటాడు 3 కప్పులే చేసుకోవాలని, ఇంతగానో ఎందుకు చేస్తామని. వాళ్ళు ఎవరన్నా ఏమో నమ్మడం, ఇంత పప్పు చేసుకున్నారు అది ఇదని. ఇలా ఏం లేదు, సాయంత్రం చప్పట్లు కూడా తినచ్చు, ఏముంది అది అంతే. కొంచెం చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. మా ముగ్గురమే కదా ఇప్పుడు. అంటే ఇట్లా పప్పు చేసినప్పుడు చపాతీలో తినొచ్చు, ఇది ఆకుపప్పు కాబట్టి మెజర్మెంట్ తో పాటు చేస్తాడు అనమాట. 1 కప్పు చేసుకోవాలా, 2 కప్పులు చేసుకోవాలంటుంటాడు. ఉప్పు తక్కువైందా? కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అంతే. సో ఇప్పుడు కత్త తిన్న లడ్డు ఇవన్నీ చూడండి. నా దగ్గర ఫ్రిడ్జ్ నైట్ కూడా చాలా వర్షం పడ్డది. ఎంట్రన్స్ పక్కన 2 వాష్రూమ్స్.
ఇక్కడ ఒక బెడ్రూమ్ అండ్ ఇది ఒక చిన్న హాల్, అక్కడ ఒక బాల్కనీ అండ్ ఇక్కడ కిచెన్ అన్నమాట. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిండు మా ఆయన వెజిటేబుల్స్ అవి పెట్టుకోవడానికి. పైన ఖాళీ ఉంది కాబట్టి స్పూన్స్ అవి వేసినాం అనమాట. ఇది ఒక చిన్న బీరువా టైపు, ఎందుకంటే ఇట్లా కిచెన్ లో కవర్స్ సెల్ఫ్లు లేవు, సెల్ఫ్లు లేకుండా కదా, అందుకని ఇట్లా చేసుకున్నాం. ఇవన్నీ అత్త పెట్టింది. బర్త్డే హాయ్ చెప్తుంది మీకు, హాయ్ 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 పెట్టుకున్నాం మేము. విండో వచ్చింది కదా, ఇంకా అంతే అన్నమాట. ఇదే మాకు క్వార్టర్స్. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాము. అండ్ ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చి ఆల్రెడీ మీరు జర్నీ వీడియో చూసే ఉండింటారు, హైదరాబాద్ నుంచి లక్నోకి వచ్చిన వీడియో. అండ్ ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ క్వార్టర్స్ లో ఉంటున్నాము. అంటే బయట సివిల్ ఏరియాలో కూడా ఉండొచ్చు కానీ బయట అంతా సేఫ్ ఉండదు కదా, డ్యూటీకి నైట్ డ్యూటీకి వెళ్తారు. మళ్ళా అక్కడ అందులో ఎక్కువ కిరాయికి మేము ఎక్కడ ఉండలేదు. చాలా రోజులు క్వార్టర్స్ లోనే ఉన్నాం, చిన్న క్వార్టర్స్ లో అయినా కూడా. క్వార్టర్స్ లో ఉంటే అన్నిటికి బాగుంటది, అన్నిటికి బాగా మంచిగా ఉంటది. కొంచెం పాత క్వార్టర్స్ వచ్చిన వాళ్ళైతే ఈ ఏరియాకి, మా మామకి ఈ ఏరియాలో పోస్టింగ్ రాలేదేమో, వచ్చినట్టు రాలేదు. పోస్టింగ్ అయితే రాలేదు కానీ భర్తీ అయింది ఇక్కడనే, మళ్ళీ లాస్ట్ రిటైర్ అయ్యేది కూడా ఇక్కడనే. అంటే క్వార్టర్స్ కూడా బానే ఉంది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారనమాట. అంటే తెలుగు వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, ఇంకా మాకైతే ఎవరు పరిచయం కాలేదు. పరిచయం అయితే ఆ వీడియో కూడా చేస్తాము. ఇప్పుడే వచ్చినాం కదా అదనమాట. ఇంతకు ముందు మేము క్వార్టర్స్ లో ఉన్నప్పుడు అందరు బయట ఉండేది. వాళ్ళకు డ్యూటీకి వెళ్ళినాక మగవాళ్ళందరూ ఆడవాళ్ళందరూ బయట, అంటే ఏదన్నా స్వెటర్లు అల్లుకోను, లేదా అల్లికలు కుట్లు బయట కూర్చొని అందరం అల్లుకునేటోళ్ళం. ఈ ఫోన్లు వచ్చినాయి కదా, పిల్లల ఫోన్లు ఇంట్లో పని చేసుకొని ఫోన్ చూసుకొని టైం అయిపోతుందేమో. ఎవరు బయట ఎవరు లేదు, ఎవరు ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్కువ అయిపోయినాయి. యూట్యూబ్